హాయ్ ఫ్రెండ్స్, సౌదీ అరేబియా బంగారం, చమురు నిల్వలు, ఇసుక ఎడారులు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, ముస్లింల పవిత్ర ప్రార్థనా స్థలాలైన మక్కా, మదీనాలకు ప్రసిద్ధి చెందిన దేశం. ఈ దేశంలో మీరు చమురును అమ్ముకుని లక్షల రూపాయలు సంపాదించుకునే అరబ్ షేకులను చూడవచ్చు. ఇక్కడ ఉండేవారు ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఈ దేశంలో కనీసం ఒక్క నది, ఒక్క సరస్సు కూడా లేదు. కానీ కావలసినంత డబ్బుంది. దానితో కోరుకున్న ప్రతి కోరిక క్షణాల్లో నెరవేరుతుంది. ఎక్కడ చూసినా అందమైన వందల అంతస్తులు కలిగిన భవనాలు, విలాసవంతమైన కార్లలో తిరిగే వ్యక్తులు, బాగా అభివృద్ధి చెందిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ కనపడుతుంది. అయితే ఇంత అభివృద్ధి చెందిన దేశంలో ఉండే కఠినమైన చట్టాల గురించి ప్రపంచ దేశాల్లో ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఈ దేశంలో ఇప్పటికీ పూర్తిగా మూసేసిన గదులలో ఏడుపులు వినిపిస్తూనే ఉంటాయి. ఇలాంటి ఎన్నో చీకటి కోణాలను ఈ దేశం తన గుండెల్లో దాచిపెట్టింది. సౌదీ అరేబియాలోని చట్టాల గురించి వింటే అసలు ఊపిరి పీల్చుకోవడం కూడా ఒక నేరమేమో అనిపిస్తుంది. ఈ వీడియోని పూర్తిగా చూస్తే నేనెందుకు అలా అన్నానో మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. దానికంటే ముందు వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల మేము పెట్టే ప్రతి వీడియోను మిస్ అవ్వకుండా చూడొచ్చు. పదండి, కఠినమైన సౌదీ అరేబియాల చట్టం గురించి తెలుసుకుందాం. సౌదీ అరేబియా ఒక ఇస్లామిక్ దేశం. ఇస్లాం మతం ఇక్కడే పుట్టింది. ఈ దేశాన్ని అధికారికంగా కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా అని పిలుస్తారు. ఇది పశ్చిమ ఏషియాలో ఉంది. ప్రపంచంలోని అన్ని ముస్లిం దేశాలలో సౌదీ అరేబియా అత్యంత ధనవంతమైన దేశాలలో ఒకటిగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం మతానికి కేంద్రమైనందువల్ల ఈ దేశానికి చాలా ఉన్నతమైన చరిత్ర ఉంది. ఈ దేశం క్రూడ్ ఆయిల్ ఉత్పత్తికి, కఠినమైన చట్టాలకు ప్రసిద్ధి చెందింది. విస్తీర్ణం పరంగా ఆసియా ఖండంలో 5వ అతిపెద్ద దేశం, అరబ్ దేశాలలో 2వ అతిపెద్ద దేశం. దాదాపు 90% మంది ముస్లిం మతాన్ని అనుసరిస్తారు. ఇందులో 85% మంది సున్నీ ముస్లింలు, 15% మంది సియా ముస్లింలు ఉంటారు. ఈ దేశంలో 95% భూమి ఎడారిగా ఉంటుంది. అరబ్ దేశాలలో అతిపెద్ద ఎడారి, అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద ఇసుక ఎడారిలో ఒకటైన రూబ్ అల్ ఖలీ సౌదీ అరేబియాలోని దక్షిణ భాగంలో ఉంది. ఈ దేశానికి ప్రత్యేకమైన రాజ్యాంగం ఏమీ లేదు. ముస్లింలకు పవిత్ర గ్రంథమైన ఖురాన్ను రాజ్యాంగంగా పరిగణిస్తారు. అలాగే అన్ని విషయాలు షరియా చట్టాన్ని అనుసరించి జరుగుతాయి. ఇస్లాం ప్రకారం పవిత్ర నగరాలైన మక్కా, మదీనాలు సౌదీ అరేబియాలో ఉన్నాయి. ప్రపంచం నలుమూలల నుండి ప్రతి సంవత్సరం లక్షలాది మంది ప్రజలు హజ్ యాత్రను చేయడానికి ఇక్కడికి వస్తారు. మన దేశం నుంచి కూడా చాలామంది ఇక్కడకు వెళ్తారు. ఈ దేశంలో ఒక్క నది కూడా లేదు. అలాగే ఇంకా ఏ నీటి వనరు కూడా లేదు. అందువల్ల ఈ దేశంలో సముద్రపు నీటిని తాగడానికి అనుకూలంగా మారుస్తారు. కాబట్టి ఇక్కడ నీళ్లు పెట్రోల్ కంటే ఎక్కువ కాస్ట్ ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకుని మీరు ఎప్పుడైనా సౌదీ అరేబియా వెళ్తే అక్కడ నీటిని చాలా పొదుపుగా వాడుకోండి. సౌదీ అరేబియాలో ముడి చమురు నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ దేశం ప్రపంచంలోనే 6వ అతిపెద్ద గ్యాస్ నిల్వను కలిగి ఉంది. ఈ దేశంలోని బురాయిడా నగరం ప్రపంచంలోనే అతిపెద్ద ఒంటెల మార్కెట్గా పేరు పొందింది. ఇక్కడ ప్రతిరోజు వేల సంఖ్యలో ఒంటెలు కొనుగోలు, అమ్మకాలు జరుగుతాయి. అలాగే విస్తీర్ణం పరంగా 776 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా సౌదీ అరేబియాలోని దమ్మంలో ఉన్న కింగ్ ఫాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిలిచింది. సౌదీ అరేబియా 21,49,690 చదరపు కిలోమీటర్ల వైశాల్యాన్ని కలిగి ఉంది. మీరు ఈ దేశానికి వెళ్ళినప్పుడు ఎటువైపు చూసినా అభివృద్ధి, విలాసవంతమైన జీవితం, ఎత్తైన భవనాలు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, ఇంకా ప్రపంచంలో ఎక్కడా చూడని ఎన్నో వింతలు, విశేషాలు కనపడతాయి. కానీ ఈ దేశం తనలోనే ఒక పెద్ద రహస్యాన్ని దాచుకుంది. ఆ దేశంలోని ఆడవారికి ఎన్నో కఠినమైన నియమాలు విధించబడ్డాయి. ఆ దేశంలోని ఆడవారు తమ పెళ్లి, సెక్స్ మొదలైన విషయాలలో కఠినమైన నియమాలను పాటిస్తారు. మీకు తెలుసా, 2019 కంటే ముందు సౌదీ అరేబియాలోని ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవాలన్నా, పాస్పోర్ట్ తీసుకోవాలన్నా, కనీసం ఒక ఊరి నుండి మరొక ఊరికి ప్రయాణం చేయాలన్నా ఖచ్చితంగా మగవారి నుండి పర్మిషన్ తీసుకోవాలి. ఇది వింటే వాళ్ళు జైలులా కనబడని జైలులో బంధించబడ్డారని అనిపిస్తుంది. అంటే వారి ఇల్లే వారికి జైలులా ఉంటుంది. 2018 కంటే ముందు ఆడవారు కారు నడపడం పూర్తిగా నిషేధించబడింది. ఇంకొక విషయం ఏమిటంటే సౌదీ అరేబియాలో ఆడవాళ్ళు అబయా అనే నల్లని వదులుగా ఉండే బట్టలను వేసుకోవాలి. అయితే ఈ మధ్యకాలంలో దీనిలో కొన్ని మార్పులు జరిగాయి. ఇక్కడ ఆడవాళ్ళు మోడర్న్ వస్త్రాలు వేసుకోకూడదు. కాబట్టి మీరు ఎప్పుడైనా అక్కడికి వెళ్తే
అక్కడ పాటించే డ్రెస్ కోడ్ మీద ఒక కన్ను వేసి జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే ఈ దేశంలో బహుభార్యత్వం అమల్లో ఉంది. ఇక్కడి మగవారు ముస్లిం చట్టాల ప్రకారం 4 ఆడవాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. అయితే ఆ 4ని సమానంగా చూసుకోవాలి. కానీ ఆడవారు అలా పెళ్లిళ్ళు చేసుకోకూడదు. ఇంకొక విషయం ఏమిటంటే వీటితో పాటు మరికొన్ని పెళ్లిళ్ళు సీక్రెట్గా చేసుకోవచ్చు. ఇందులో భార్యాభర్తలు ఒకే ఇంట్లో కలిసి నివసించాల్సిన అవసరం లేదు. భార్య ఖర్చులు భర్త భరించాల్సిన అవసరం లేదు. ఇది ఒక టెంపరరీ మ్యారేజ్గా ఉంటుంది. అంటే పెళ్ళైన కొంతకాలానికి విడిపోతారు. ఈ దేశంలో చాలామంది మగవారు దీనిని ఖచ్చితంగా అనుసరిస్తారు. సాధారణంగా పెళ్లిళ్ళు తల్లిదండ్రులు నిర్ణయిస్తారు. ప్రేమ పెళ్లిళ్ళు అసలు జరిగే అవకాశమే లేదు. ఎందుకంటే పెళ్లి కంటే ముందు ఎవరితోనైనా రిలేషన్షిప్లో ఉండడం ఇక్కడ నేరంగా పరిగణిస్తారు. ఒకవేళ మీరు ఈ దేశంలో పుట్టి అది కూడా ఒక అమ్మాయి అయి ఉంటే పెళ్లి కంటే ముందు ఎవరితోనైనా ప్రేమలో పడితే ఇక మీ సంగతి అంతే. అలా కానీ జరిగి దొరికారంటే మిమ్మల్ని తీసుకెళ్లి జైలులో వేస్తారు. చిన్న పెద్ద తేడా లేదు. బాలికలకు కూడా ఇదే చట్టం వర్తిస్తుంది. ఇక ఈ దేశంలో స్వలింగ సంపర్కం నేరంగా పరిగణించబడుతుంది. ఎవరైనా స్వలింగ సంపర్కంలో పాల్గొంటే వారిని చాలా కఠినంగా శిక్షిస్తారు. కొరడా దెబ్బలతో పాటు మరణశిక్ష విధిస్తారు. ఇస్లామిక్ చట్టాల ప్రకారం మహిళల హక్కులు పూర్తిగా తొలగించబడ్డాయి. ఒక వ్యక్తి తన భార్యకు విడాకులు ఇవ్వాలి అంటే తలాక్ 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 అని చెప్తే చాలు. అప్పటి నుండి భార్యాభర్తలు విడిపోయినట్లుగా పరిగణిస్తారు. కానీ ఒక మహిళ తన భర్తకు విడాకులు ఇవ్వాలి అనుకుంటే అందుకు ఆమె ఎంతగానో పోరాడవలసి ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో దీనిలో కొన్ని మార్పులు వచ్చాయి. 2018 కంటే ముందు ఆడవారు ఇంటి నుండి బయటకు రావడం చాలా కష్టం. కానీ ఇప్పుడైతే కొన్ని మార్పులు వచ్చాయి. కాబట్టి అక్కడ కూడా స్త్రీలు అన్ని రంగాలలో పనిచేయగలుగుతున్నారు. అయినప్పటికీ కఠినమైన నియమాలు పాటిస్తూనే ఉంటారు. ఇటీవల వచ్చిన మార్పుల కారణంగా విదేశాల నుండి ఇక్కడికి వచ్చిన మహిళలు బుర్కాను వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇస్లామిక్ చట్టాలు అమలులో ఉండడం వల్ల ఇతర దేశాల నుండి వచ్చిన పర్యాటకుల మీద కూడా ఈ చట్టాల ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. బహిరంగ ప్రదేశాలలో లేదా ఇతర ముస్లింల ముందు మహమ్మద్ ప్రవక్త రాసిన ఖురాన్ను, వారి నియమాలను అగౌరవపరిచేలా ప్రవర్తిస్తే వారికి ఉరిశిక్ష లేదా జీవితాంతం ప్రతిరోజు కొరడా దెబ్బలు కొట్టే శిక్షను విధిస్తారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం లేదా అమ్మడం నేరంగా పరిగణిస్తారు. ఎందుకంటే సౌదీ అరేబియాలో మద్యం తాగడం, అమ్మడం, తయారు చేయడం పూర్తిగా నిషేధించబడ్డాయి. దీనితో పాటు డ్రగ్స్ను కూడా పూర్తిగా నిషేధించారు. వీటిని తాగుతూ లేదా ఉపయోగిస్తూ దొరికితే కఠినమైన జైలు శిక్షతో పాటు కొరడా దెబ్బలు కూడా కొడతారు. భారీ మొత్తంలో ఫైన్ కూడా కట్టవలసి ఉంటుంది. దొంగతనం చేస్తే వాళ్ళ చేతులు నరికేస్తారు. బహిరంగ ప్రదేశాల్లో తమ ప్రేమను చూపేలా ప్రవర్తించడం, హగ్ చేసుకోవడం, ముద్దు పెట్టుకోవడం, అంతెందుకు అసలు ఒకరి చేతులు మరొకరు పట్టుకోవడం కూడా తప్పే. ఇంతకుముందు మహిళలు వారికి పరిచయం లేని మగవారి పక్కన కూర్చోవడం కూడా తప్పుగా భావించేవారు. అయితే ఇప్పుడు కొన్ని మార్పులు వచ్చాయి. ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడకూడదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పుకార్లు వ్యాప్తి చేయకూడదు. మురికి బట్టలు వేసుకోకూడదు. ఇతరులతో మిస్బిహేవ్ చేయకూడదు. అలా చేస్తే మిమ్మల్ని దేశం నుండి వెళ్ళగొడతారు. రంజాన్ పండుగ సమయంలో ముస్లింలంతా ఉపవాసాన్ని పాటిస్తారు కదా. ఆ సందర్భంలో పగటివేళ బహిరంగంగా ఆహారం తింటే అది నేరం. అలాగే ఈ దేశంలో సోషల్ మీడియా పూర్తిగా నిషేధించబడింది. డేటింగ్ యాప్స్ ద్వారా ఇతరులతో సంబంధం పెట్టుకునే అవకాశం కూడా లేదు. ఎందుకంటే మన పూర్తి యాక్టివిటీని ప్రభుత్వ అధికారులు ఎల్లప్పుడూ పరిశీలిస్తూ ఉంటారు. ఇంకా చాలా నియమాలు ఆడవారి స్వేచ్ఛను అణిచివేసేలా ఈ దేశంలో అమలు చేస్తున్నారు. ఈ దేశంలో మగవారు మాత్రమే కనీస విద్యా హక్కును కలిగి ఉన్నారు. ఆడవారికి ఆ హక్కు లేదు. అయితే ఈ మధ్యకాలంలో కొన్ని మార్పులు రావడం వల్ల మహిళలు కూడా చదువుకుంటున్నారు. తమకు నచ్చిన ఉద్యోగం చేయగలుగుతున్నారు. కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా ఇప్పటికీ కూడా 100 రూల్స్ పాటించాలి. ఎప్పటికైనా ఈ దేశంలో మహిళలు కూడా తమ హక్కులను పొంది స్వేచ్ఛగా ఎగరగలుగుతారని నేను భావిస్తున్నాను. దీని మీద మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.